పులిమితికి వెళ్లే దారిలోనే ఇక్కడ చెరువుగట్టు ఉందండి. ఇక్కడ చెరువుగట్టుకి ఎక్కానన్నమాట నేను. ఇక్కడ చూస్తే ఇంతకు ముందు చూసిన వాటర్ కన్నా ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ చాలా నీళ్లు నిన్న మధ్యాహ్నం నుంచి చాలా ఎక్కువైపోయింది మరువ. అందరికీ నమస్కారం. నా పేరు శశి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. ఇవాళ నేను శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని పులిమితికి వెళ్లే దారిలో ఉన్నానండి. ఇప్పుడైతే ప్రస్తుతం సట్లపల్లి దాటి ఇక్కడికి వచ్చేసాను. నా వెనకలు చూడొచ్చు మీరు, ఉధృతంగా నీరు ప్రవహిస్తోంది. సో ఇక్కడి నుంచి అటువైపు వెళ్ళడానికి లేదనమాట. ఇక్కడ వెహికల్స్ అన్ని ఇక్కడి వరకు వచ్చి వాపస్ వెళ్ళిపోతున్నాయి. సో ఇటువైపు పులిమితి కానివ్వండి, జగిరెడ్డిపల్లి కానివ్వండి, ఇక్కడ వెళ్ళడానికి లేకుండా ఉంది ప్రస్తుతం అయితే పరిస్థితి ఇక్కడ. సో ఇక్కడ నీరు చూడొచ్చు అధికంగా వచ్చాయి. ఇక్కడ బస్సెస్ కూడా వెళ్ళడానికి లేదనమాట. చాలా చెరువులు, హిందూపురంలో చాలా చెరువులు నిండిపోయాయండి. సో ఇక్కడ నీరు అయితే చాలా అధికంగా వచ్చేసింది అనమాట హిందూపురంకి. అన్ని చెరువులు నుండి జలకలను సంతరించుకుంది. సో ఇప్పుడైతే మనం పులిమితికి వెళ్లే దారిలో చూడొచ్చు మీరు. ఇక్కడ వాటర్ పరిస్థితి అయితే ఇలా ఉంది. సట్లపల్లి నుంచి పులిమితికి వెళ్లే దారి అయితే ఇప్పుడు క్లోజ్ అయిందనమాట. సో ఇక్కడ అధికంగా నీరు వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, చెరువులనే నిండి ఇక్కడికి చాలా వాటర్ వచ్చేసింది. ఇటువైపు వారు అటువైపు వెళ్ళడానికి లేదు, అటువైపు వారు ఇటువైపు రావడానికి లేదు. చాలా ఎక్కువ వచ్చేసింది అనమాట వాటర్. బస్సెస్ కూడా వెళ్ళడానికి లేదు. ఇక్కడ చాలా మంది కార్లలో కానివ్వండి, వెహికల్స్లో కానివ్వండి వచ్చి రిటర్న్ వెళ్ళిపోతున్నారు. సో ఇది చూపించడానికి నేను ఇక్కడ ప్రస్తుతం వచ్చాను. సో మరి ఆ క్లిప్పింగ్స్ అని మీరు ఇప్పుడు చూసేసండి. చూడు, ఇక్కడ చూడు. నా పేరు బాబు మేడం. వీడియో తీసుకొని వెనకపోతాను. వచ్చేద్దాం. పాప కొంత వీడియో తీస్తాను.
మీ ఛానల్ పేరేమక్క? క్రేజీ యూట్యూబ్ అంటే వస్తుంది. పులిమితికి వెళ్ళే దారిలోనే ఇక్కడ చెరువుగట్టు ఉందండి. ఇక్కడ చెరువుగట్టుకి ఎక్కానమాట నేను. ఇక్కడ చూస్తే ఇంతకుముందు చూసిన వాటర్ కన్నా ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ చాలా డేంజర్గా ఉంది. అసలు వాటర్ అయితే ఎక్కువ వస్తుంది. ఏమంటే ఇక్కడ ఎక్కువ ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్ అయితే చాలా అధికంగానే వస్తుంది. ఇక్కడ ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. చెప్పాలంటే ఇది ఒక వాటర్ ఫాల్స్ మాదిరిగా ఉందన్నమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ప్రజలంతా. హిందూపురంలో ఇన్ని రోజులకి నీరు రావడం, ఇలా చెరువులన్నీ నిండి ఇక్కడ చాలామంది ఎంజాయ్ చేయడానికి ఇక్కడ చాలామంది వచ్చేసారండి. నీటి ప్రవాహం అధికంగానే వస్తోంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇప్పుడిప్పుడే ఇంకా కొంచెం వాటర్ ఫ్లో ఎక్కువైందండి. ఇంతకు ముందుకి ఇప్పటికీ చాలా ఎక్కువ వస్తుంది. ఇలాంటి ప్లేసెస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా పడిపోతే చాలా ప్రమాదం. నీరంతా రావడం వల్ల ఎక్కువ పాచి ఉంటుంది, నిలబడే కూడా కుదరదు. నేను దూరం నుండే ఇక్కడ వీడియో తీస్తున్నాను. నా పేరు అన్నపూర్ణ. మాది పక్కన పులిమితి గ్రామం పక్కన సడ్లపల్లి. ఇక్కడ చెరువులో నీళ్లు నిన్న మధ్యాహ్నం నుంచి చాలా ఎక్కువైపోయింది. మరువ పిల్లలు స్కూల్కి పోయేదానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది. గవర్నమెంట్ ఏమన్నా సహాయం తీసుకోవాలని కోరుతున్నాము. చాలా అంటే చాలా పోతుంది. వారం రోజులతో నుంచి లైట్గా పోతాండే. నిన్న 2 గంటల నుంచి చాలా ఎక్కువైపోయింది. నిన్నటి నుంచి స్కూల్కి పోలేకుండా ఇంట్లో పిల్లలంతా ఇంట్లోనే ఉన్నారు. అంతే, అది గవర్నమెంట్కి వినిపిస్తాను. పైపులు పెద్ద అలాంటివి ఏదైనా వేసి మోరీ అట్లాంటిది ఏదైనా వేసి బాగా చేయాలని కోరుతున్నాం మేము. మై నేమ్ ఇస్ ముబారక్. నేను వచ్చి ఇక్కడ పులిమితిలో ఉండేది. పులిమితిని ఇంకా టౌన్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది మాకు. టౌన్ నుంచి మళ్ళీ ఇంటికి పోవాలంటే పనులు చేసుకొని చాలా ఇబ్బందిగా ఉంది. నీళ్ళు ఇట్లా రావడం వల్ల ఆడ రోడ్డు బ్లాక్ అయిపోయింది మాకు. ఆటోలు రావడం లేదు. మన పిల్లలకి స్కూల్కి పోకుండా ఇంట్లో ఉండి చెరువుల దగ్గర వచ్చేసి చాలా ఇబ్బందిగా అయిపోయింది మాకు. అబ్బాయిని అడిగి విషయాలు తెలుసుకుందా. చెప్పు, నీ పేరేంటి? బాబు మేడం. ఏం స్కూల్కి వెళ్ళలేదు ఈరోజు? లేదు మేడం, మరుగుపోతాను. ఇక్కడ మరువు పోతుంది అనేసి వెళ్ళలేదంట స్కూల్కి. సో చాలామంది స్కూల్ పిల్లలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇటీవల వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల కొన్ని ప్లేసెస్ అయితే బస్సు వెళ్ళలేని పరిస్థితి. సో వెహికల్స్ ఏమి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు ప్రస్తుతం. సో చాలా చెరువులు వచ్చాయి. ఈ వర్షాలు తగ్గి చెరువులో నీళ్లు తగ్గితే కానీ మళ్ళీ కోలుకునే పరిస్థితి లేదు. సో అదంటే ఇవాల్టి వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.